అక్కడ వెళ్ళి శివదర్శనానికి వెళ్తుంటే అక్కడ ఉన్న రెడ్డి సర్పంచ్ కుటుంబం వాళ్ళంతా కలిసి దాడి చేయడం జరిగింది. ఏమే సాగదానా నువ్వు టికెట్ లేకుండా టోకన్ తీసుకుంటూ వస్తావు అంటే మా ఆమె ఏం చెప్పిందంటే నేను టోకన్ కాదు, నేను ఆమె సున్నం వేసినాం అన్ని చేసినాం, ఎన్నో సేవ చేస్తాం, మాకు టోకన్ ఎందుకు మేము అసలు ఇక్కడ అన్ని సేవ చేసేది ఏమేనంటే నువ్వు సాగదానం నానా బుర్ర దిగుతూ ఆమె నువ్వు తోసివేతలో వాళ్ళకున్న 2 నెలల పసిపాపను సైతం తొక్కేయడం జరిగింది. ఆ తొక్కేస్తాడులో 2 నెలల పాప చనిపోవడం జరిగింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ సర్పంచ్ ఆ కుటుంబాన్ని అందరినీ వెంటనే మేము వృద్ధి డిమాండ్ ఇస్తాం. ఎందుకంటే గతంలో ఒక రెడ్డి మహిళను అత్యాచారం జరిగితే ఎన్కౌంటర్ చేసింది. మరి అలాంటి ఎన్కౌంటర్ మేము కూడా ఎన్కౌంటర్ డిమాండ్ చేస్తున్నాము. రెండోది ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ శిక్షల వల్ల ఒరిగేది ఏం లేదు. మేమంటే ఇలాంటి రజక జాతర కావాలి, ఇంకా ఇలాంటి ఎన్నో కూడా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు వేసి బెల్ తీసుకొచ్చుకుంటూ బయటకు వస్తారు. కానీ ఉరి శిక్ష ఇస్తే ఇంకా భవిష్యత్తు లాంటి కార్యక్రమం ఏం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఆ కుటుంబాన్ని అదే రజక జాతి ఆ కుటుంబాన్ని చంద్రకళ మైనక కుటుంబాన్ని ఖచ్చితంగా 2 కోట్ల నష్టపరిహారం ఇస్తూ మన ఆ కుటుంబంలో కూడా ఉద్యోగం ఇవ్వాలని చేస్తుంది. వాళ్ళ కుటుంబంలో కూడా ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి. ఖచ్చితంగా ఇలాంటిది చర్యలు జరగకుండా ప్రభుత్వం నైతిక భావించు తక్షణమే న్యాయం చేయాలని చెప్తున్నాము. ఒకవేళ న్యాయం జరగకపోతే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.